హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గణిత బోధనా పద్ధతులు ఏపీడిఈడి తెలుగు అకాడమీ సిలబస్ ప్రకారం తయారు చేసిన వీడియో. ఇది గణిత బోధనా పద్ధతులు ఫస్ట్ చాప్టర్ గణిత శాస్త్ర పరిచయం. ముందుగా మనం రెండు వీడియోస్లో మనం గణిత శాస్త్ర స్వభావం గురించి, గణిత నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ముఖ్యంగా నిజ జీవితంలో ఏ రూపంలో కనిపిస్తుంది, గణితం నిజ జీవితంలో ఎక్కడ ఏ రూపంలో కనిపిస్తుంది దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, వంటగదిలో గణితం. సో మనకి గణితం అనేది నిజ జీవితంలో ఎక్కడ ఏ రూపంలో కనిపిస్తుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వంటగదిలో గణితం ఇక్కడ చూడండి, మనకు చాలా క్లియర్గా ఇచ్చాడు మనకు అకాడమీ బుక్లో. మనకి ఇది ఏపీ డిఈడి ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీ. ఉదయం నిద్ర లేచింది మొదలు గృహిణులు వివిధ వంటకాల తయారీలో ఎంతమందికి ఎలా, ఏది, ఎంత అనే పరిమాణాల విషయంలో అనునిత్యం గణితాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలియకనే ఉపయోగించడం గమనించవచ్చు. చూడండి, మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న గృహిణులు వివిధ వంటకాల తయారీలో ఎంతమందికి ఎలా చేయాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి వస్తువుల్ని లేదా కూరగాయల్ని, ఇవన్నీ కూడా మనకి ఈ వంటగదిలోనే గణితాన్ని వాళ్ళు తెలియకుండానే ఉపయోగించడం మనం గమనించవచ్చు. ఉదాహరణకి మన ఇంట్లో చాలామందికి, అంటే పూర్వం ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళకి పెద్దగా చదువుకోకపోయినా కానీ గణితం మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళకి చూడండి, ఒకసారి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. కాఫీ తయారీలో తగిన పరిమాణంలో పాలు, పంచదార, కాఫీ పౌడర్లు ఉపయోగించడం. సో తర్వాత రెండవ ఉదాహరణ చూడండి, కుటుంబ సభ్యులు సంఖ్యను బట్టి ఏ వంటకాలలో ఏ సరుకులు, దినుసులు ఎంత పరిమాణంలో వాడాలి అనే అంచనా ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా కిరాణా, కూరగాయల దుకాణాలలో వస్తువుల పరిమాణాల, ధరల గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో ఈ విధంగా మనం వంటగదిలోనే మనకి గణితం కనిపిస్తుంది. నెక్స్ట్ రెండవది, తోట పని. ఇంటి చుట్టూ పెంచే గార్డెన్ మొక్కల విషయంలో గణితాన్ని ఉపయోగిస్తాం. ఏ మొక్కలను ఎంత ఎత్తు వరకు ఎదిగిన అనంతరం సమతలంగా వచ్చేలా కత్తిరించాలి. సో దీనికి కూడా ఒక గణితాన్ని ఉపయోగిస్తాం. 2 అడుగుల వరకు పెంచాలా, లేకపోతే 1.5 అడుగులు పెంచాలా. మొక్కలు చూడండి, క్రోటన్ మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్కలకు హైటు ఎంతవరకు పెంచాలి మనం. సో ఇక్కడ కూడా మనం గణితాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా గుబురుగా ఉన్న మొక్కలను వివిధ ఆకారాలలో కత్తిరించాలి. తోటలో ఒక వరుసలో ఎన్ని మొక్కలను నాటాలి, మొక్కకు మధ్య ఎంత దూరం ఉంచాలి, ఒక మొక్కకి మరొక మొక్కకి మధ్య ఎంత దూరం ఉంచాలి. కీటక నాశనులు, ఎరువులు వాడవలసిన మోతాదులు వంటి అన్ని విషయాల్లో గణితం కనిపిస్తుంది. నెక్స్ట్ మూడవది చూడండి ఒకసారి, వివిధ వృత్తులు. సో మనకి గణితం ఎక్కడ కనిపిస్తుంది, వివిధ వృత్తులు పనిచేసుకునే చోట కూడా వారు కూడా గణితాన్ని ఉపయోగిస్తారు. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, తాపీ పని, టైలరింగ్, అద్దకం, రంగులు వేయడం వంటి అనేక వృత్తులలో వారి అవసరాలకు తగిన విధంగా గణితాన్ని ఉపయోగిస్తారు. సో వడ్రంగి మేస్త్రి, కమ్మరి, కుమ్మరులు, తాపి పని చేసేవాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా గణితాన్ని ఉపయోగిస్తారు. అంటే మనకి ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనిషి యొక్క మాతృభాష తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే గణితం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు ఉపయోగిస్తూనే ఉంటాం. నెక్స్ట్ నాలుగవది, ప్రయాణాలకు సంబంధించి ఎంత దూరం ప్రయాణించాలి, ఎంత సమయం తీసుకుంటుంది, ఏ వాహనాలు ఉపయోగిస్తే ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, ఇత్యాది విషయాలన్నిటిలో కూడా గణితం మనం ఉపయోగిస్తాం. ప్రయాణాలకు సంబంధించి మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్సు మీద వెళ్ళాలా, ట్రైన్ మీద వెళ్ళాలా, లేకపోతే విమానం మీద వెళ్ళాలా, ఇలా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం తీసుకుంటుంది, ఇలాంటివన్నీ కూడా గణితంతో ముడిపడి ఉంది.
నెక్స్ట్ ఐదవది బ్యాంకింగ్ రంగం. బహుశా గణితాన్ని ఎక్కువగా ఉపయోగించడం బ్యాంకింగ్ రంగంలో కనిపిస్తుంది అని చెప్పవచ్చు. సో ఎక్కువగా గణితాన్ని బ్యాంకుల్లో మనం ఎక్కువగా ఉపయోగించి మనం చూడవచ్చు. సొమ్ముని డిపాజిట్ చేయడం, మనం కొంత అమౌంట్ తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తాం. అలాగే విత్డ్రా చేసే సందర్భాలలో గణితాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. సో కొంత అమౌంట్ తీసుకుని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లేదా రికరింగ్ డిపాజిట్ చేయడం, సేవింగ్స్పై వచ్చే వడ్డీ శాతం ఎంత, అదేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్పై కమిషన్ వంటి అనేక అంశాలలో గణితం ఇమిడి ఉంది. నెక్స్ట్ ఆరవది కళలు. నిత్య జీవితంలో రకరకాల కళలు సాధన చేస్తాం. ఉదాహరణకు సంగీతం, నృత్యం, నాట్యం, శిల్పకళ, చిత్రకళ మొదలైన వాటిలో ఖచ్చితంగా గణిత అంశాలు ఇమిడి ఉంటాయి. చూడండి, మనకి నిజ జీవితంలో రకరకాల కళలు సాధన చేస్తుంటాం. ఉదాహరణ సంగీతం తీసుకుంటే సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయి. నెక్స్ట్ రెండోది చిత్రలేఖనంలో వివిధ సైజుల్లో నెంబర్లు గల కుంచెలు. సో మనం బొమ్మలు గీయాలంటే సపోజ్ కొండ గీయాలి, చెట్లు గీయాలి, తర్వాత సూర్యుడు గీయాలి, ఈ బ్యాక్గ్రౌండ్కి కలర్ వేయాలి అంటే మనకి వీటికి ఈ సీనరీకి తగ్గట్టుగా రకరకాల కుచ్చులు ఉంటాయి. సో ఆ బ్రషెస్ వాడి, ఆ నెంబర్లో బ్రషెస్ వాడి మనం ఈ పెయింటింగ్ చేస్తాం. అలాగే శిల్పకళలో సౌష్ఠవత, సిమెట్రీ. సో ఒక బొమ్మని తయారు చేసినప్పుడు సిమెట్రికల్గా తయారు చేయాలన్నమాట. సో ఫేసు, ముఖానికి తగ్గట్టుగా బాడీ తగ్గట్టుగా కాళ్ళు, ఈ బాడీ తగ్గట్టుగా చేతులు అన్నీ కూడా ఎలా ఉండాలి? ప్రపోర్షనట్గా ఉండాలి, సౌష్ఠవంగా ఉండాలి. సో సౌష్ఠవం అంటే తీసుకొని సిమెట్రికల్గా ఉండాలి. నెక్స్ట్ నాలుగోది నృత్యంలో భంగిమలు, వివిధ రకాల యాంగిల్స్లో డ్యాన్సులు చేయడం. ఇవన్నీ కూడా ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి నృత్యంలో భంగిమలు. సో ఇవన్నీ కూడా గణితాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాయి. ఇదే విధంగా అనేక సందర్భాలలో గణితం వినియోగం ఉంది. గణితం గురించి మహావీర ఇచ్చిన అంశాలు. సో మహావీర ఇచ్చిన అంశాలు ఏంటంటే గణితం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏడో పాయింట్, 9వ శతాబ్ద కాలం ప్రారంభంలో మైసూరు ప్రాంతంలోని ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు అప్పటి వరకు వృద్ధి చెందిన గణిత శాస్త్రాన్ని క్రోడీకరించి కొత్త విషయాలను కలిపి రచించిన గ్రంథం గణిత సార సంగ్రహం. ఇది ఇంపార్టెంట్, ఒక బిట్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది గణిత సార సంగ్రహాన్ని రచించింది ఎవరు? మహావీరాచార్యులు. సో మహావీరాచార్యులు రచించిన గ్రంథం పేరేమిటి? గణిత సార సంగ్రహం. సో ఇందులో ఏముంది చూద్దాం. అందులో గణిత శాస్త్ర ప్రశంస అని ప్రారంభంలోనే ఇచ్చిన శ్లోకాలు గణితం ఏ ఏ శాస్త్రాలలో ఉపయోగపడుతున్నదో పేర్కొన్నారు. గణిత శాస్త్ర ప్రశంస అని ప్రారంభంలో కొన్ని శ్లోకాలు ఇచ్చారు ఆయన. ఆ శ్లోకాల్లో గణితం ఏ ఏ శాస్త్రాల్లో ఉపయోగపడుతున్నదో పేర్కొన్నారు. లౌకికే వైవికే వాపి తత్సర్వం గణితేన వినానహి అని పేర్కొన్న 8 శ్లోకాల్లో, మొత్తం ఇక్కడ 8 శ్లోకాలు ఉంటే వాడు సోనం ఇచ్చాడు అని పేర్కొన్న 8 శ్లోకాల్లో లౌకికం గురించి, వైదికం, ధార్మిక క్రియలు, కామశాస్త్రం, అర్థశాస్త్రం, సంగీత, నాటకాలు, పాకశాస్త్రం, వైద్య, వాస్తు నిర్మాణాది శాస్త్రాలు, ఛందశాస్త్రం, తర్క, వ్యాకరణాలు, విభిన్న కళలు, గ్రహగతులు, గ్రహణాలు, గ్రహకోటములు, దిశ, కాల నిర్ణయాలు, చంద్ర సంచారం, ద్వీప, సముద్ర పర్వతాల గణన, భువన వివరాలు, సర్వలోక విషయాలు, వివిధ ప్రమాణాలు, జీవుల ఆకృతులు, ఆయువులు మొదలైన అనేక విషయాలలో గణితం ఏ రకంగా ఉపయోగపడుతున్నది ప్రస్తావిస్తూ, ఇన్ని మాటలెందుకు, త్రిలోకాల్లో సకల చరాచరాల్లో ఏ వస్తువును గణిత ప్రమేయం లేకుండా అస్తిత్వమే లేదు అని నొక్కి వక్కానించారు.
ఈ త్రిలోకాల్లో సకల చరాచరాలలో ఏ వస్తువునైనా సరే గణిత ప్రమేయం లేకుండా అస్తిత్వమే లేదు, దాని యొక్క అస్తిత్వమే లేదు అని ఆయన నొక్కి వక్కారించారు. దీనికి రెఫరెన్స్ ఏంటంటే మహావీరాచార్యుని గణిత సార సంగ్రహం, సారమతి, తెలుగు వ్యాఖ్యాన సహిత అనువాదం, విద్వాన్ తించేటి, తెలుగు అకాడమీ 2008లో ఉంది. దాని ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 1.3 నిత్య జీవితంలో గణిత ఆవశ్యకత, ప్రాముఖ్యత, నిత్య జీవిత గణితానికి పాఠశాల గణితానికి మధ్య గల వ్యత్యాసాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య జీవితంలో గణిత ఆవశ్యకత, ప్రాముఖ్యత ఏంటి, మన నిత్య జీవితంలో గణితం ఎలా ఉపయోగిస్తాం, దాని యొక్క ప్రాధాన్యత ఏంటో ఈ చాప్టర్లో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా నిత్య జీవిత గణితానికి, డైలీ లైఫ్ ఉపయోగించే గణితానికి, పాఠశాలలో నేర్చుకునే గణితానికి మధ్య గల వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటో కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ది నిత్య జీవితంలో గణిత ఆవశ్యకత, ప్రాముఖ్యత, దాని గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఉదయం నిద్ర లేవడమే సమయాన్ని చూసుకుని లేస్తాం. సో ఇది మనం ఉదయం లేచినప్పుడే మనం 5 గంటలు లేచామా 6 గంటలు లేచామా అని మనం సమయం చూసి లేస్తాం కదా. ఐదు గంటలు లేచామా 6 గంటలు లేచామా 7 గంటలు లేచామా అని సమయాన్ని చూసుకునే లేస్తాం. తర్వాత నెక్స్ట్, లేచినప్పటి నుంచి కుటుంబ సభ్యులందరూ గణితాన్ని పరోక్షంగా ఉపయోగిస్తారు. తాము గణితాన్ని ఉపయోగిస్తున్నామనే భావన లేకుండా ఉపయోగిస్తారు. తల్లి ఆ రోజు పాలు ఎన్ని లీటర్లు అవసరం, పిల్లలకు కావలసిన అల్పాహారానికి ఎంత పరిమాణంలో ఏ వస్తువులు సేకరించుకోవాలో మొదలైనవి, ఇవన్నీ కూడా మనం నిద్ర లేచిన దగ్గర నుంచే మనం గణితాన్ని ఉపయోగిస్తాం, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. తల్లి ఆ రోజు ఎన్ని లీటర్ పాలు కావాలి, అలాగే అల్పాహారానికి ఎంత పరిమాణంలో ఏ వస్తువులు కావాలి, ఇడ్లీ వేస్తే ఎంత పిండి కావాలి, ఎన్ని మినుములు కావాలి, ఎంత సమయంలో రుబ్బాలి, ఇవన్నీ కూడా మనం గణితాన్ని తెలియకుండానే పరోక్షంగా ఉపయోగిస్తున్నమాట. నెక్స్ట్, పిల్లలు ఏ సమయానికి బడికి వెళ్ళడానికి బస్సు వస్తుంది, ఆ సమయంలోపు కాలకృత్యాలు తీర్చుకోవడానికి తదనుగుణంగా సమయాన్ని కేటాయించుకుని పూర్తి చేసుకోవడం, తండ్రి ఆ రోజు ఏ అవసరాలకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది దానికి సిద్ధపడడం, ఇట్లా కుటుంబంలోని సభ్యులందరికీ గణిత ఆవశ్యకత ఉంది. సో పిల్లలు ఏ సమయానికి బస్సుకి వెళ్ళాలి, సో ఆ సమయంలోపు పిల్లల్ని ఎలా రెడీ చేయాలి, తర్వాత నెక్స్ట్ దానికి ఒక ప్లాన్ ప్రకారం తయారు చేసుకోవడం పిల్లల్ని, అలాగే తండ్రి ఆ రోజు ఏ అవసరాలకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది దానికి సిద్ధపడడం, ఇట్లా కుటుంబంలోని సభ్యులందరికీ గణితం యొక్క ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ రెండో పాయింట్, పిల్లలు బడికి వెళ్ళిన తర్వాత వివిధ సందర్భాలలో గణితాన్ని ఉపయోగిస్తారు. కాల నిర్ణయ పట్టిక ప్రకారం ఆయా విషయాలను గ్రహిస్తారు. టైం టేబుల్ ప్రకారం ఫస్ట్ పీరియడ్ ఏంటి, సెకండ్ పీరియడ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియకుండానే గణితాన్ని ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్, మధ్యాహ్న భోజనానికి నిర్ణీత సమయం, సాయంత్రం ఆటలు ఆడుకునేటప్పుడు ఆటలకు సంబంధించిన నియమాలు, ఆటలలో పొందిన స్కోరు, ఇవన్నీ కూడా గణిత అంశాలే. సో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన నిర్ణీత సమయం ఉంటుంది, 12 గంటలకో 1 గంటకో ఆ సమయంలో వాళ్ళు భోజనం చేయాలి. సాయంత్రం ఆటలు ఆడుకునేటప్పుడు ఆటలకు సంబంధించిన నియమాలు, సో మనకి డ్రిల్ పీరియడ్ ఉంటుంది, 7వ పీరియడ్ 8వ పీరియడ్, సో 7, 8 అనేవి ఇక్కడ మనకి గణిత సంబంధించిన అంశాలు. సో ఆటకు సంబంధించిన నియమాలు ఉంటాయి. సో క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్లో 11 మంది ప్లేయర్స్ ఉండాలి. ఆ ప్లేయర్స్ కొంతమంది బౌలింగ్, 11 మందిలో బ్యాట్స్మెన్లు ఉంటారు, బౌలర్స్ ఉంటారు. బౌలర్స్ ఎన్ని ఓవర్లు వేయాలి, బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు చేశాడు, ఇవన్నీ కూడా గణిత అంశాలు అన్నమాట. సో నెక్స్ట్ మూడో పాయింట్, వివిధ రకాల వ్యాపారాలు చేసేవారు, ఉదాహరణకు కూరగాయలు, పండ్లు, కిరాణా, పాల వ్యాపారులు, ఇట్లా ప్రతి వ్యాపారికి అనునిత్యం పెట్టవలసిన పెట్టుబడి, అమ్మకం, సొమ్ము, లాభం లేదా నష్టం లెక్కించుకుంటారు. సో మనకు పెట్టవలసిన పెట్టుబడి అంత, అమ్మకం సొమ్ము ఏంటి, లాభం ఏంటి, దాని నష్టం వచ్చింది, ఇవన్నీ కూడా
వాళ్ళు లెక్కించుకుంటారన్నమాట. నెక్స్ట్ 4వ పాయింట్, కుమ్మరి, కమ్మరి, కంసాలి, వడ్రంగి, తాపీ మేస్త్రి, దర్జీ, పెయింటర్, ప్లంబర్ ఇట్లా అన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారికి కొలతలు, జామితీయ ఆకారాలు, సౌష్ఠవం, నిష్పత్తులు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలైన గణిత భావనలు ఆవశ్యకత ఉంది. సో ఈ కుమ్మరికి కానీ, కమ్మరికి కానీ, కంసాలికి కానీ, కుమ్మరి కుండ తయారు చేసేటప్పుడు లేదా ఏదైనా వస్తువులు తయారు చేసేటప్పుడు వాళ్ళకి ఈ సౌష్ఠవం సంబంధించి జామితీయ ఆకారాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోకుండానే పరోక్షంగా గణితం గురించి వాళ్ళు నేర్చుకొని పరోక్షంగా వాళ్ళు అనుభవంతో కొంత నేర్చుకుని ఇవన్నీ తయారు చేస్తుంటారు, వస్తువులన్నీ కూడా తయారు చేస్తుంటారు. నెక్స్ట్ విద్యార్థులు, 5వ పాయింట్, విద్యార్థులు, పెద్దవారు, గృహిణులు ఖాళీ సమయాలలో వినోదం కొరకు గణిత పజిల్స్, సుడోకు, మాయా చదరాలు, గణితంలో అపరిష్కృత సమస్యలను ఆలోచించి సాధించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. సో విద్యార్థులు, పెద్దవారు, మనకి పజిల్స్ ఉంటాయి, విద్యార్థులు పజిల్స్ పూర్తి చేస్తుంటారు. పెద్దవాళ్ళు, గృహిణులు వీళ్ళందరూ కూడా మాయా చదరాలు, సుడోకో ఈ పజిల్స్ అన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. నెక్స్ట్ 6వ పాయింట్, వాణిజ్యపరమైన రవాణా, పోస్టల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో అనునిత్యం గణితం ఆవశ్యకత ఉంది. సో వాణిజ్యపరమైన రవాణా, ట్రాన్స్పోర్ట్ విషయంలో లారీలు లేకపోతే ట్రైన్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, ఆ సందర్భాల్లో గణితం యొక్క ఆవశ్యకత ఉంది. అలాగే పోస్టల్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో, ఇన్సూరెన్స్ రంగంలో, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో అనునిత్యం గణితం యొక్క ఆవశ్యకత ఉంది. సేవింగ్స్పై వడ్డీ, చక్రవడ్డీ, రికరింగ్ డిపాజిట్స్పై వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్స్పై వడ్డీ వంటివి బ్యాంకింగ్ రంగంలో గణితాన్ని ఉపయోగిస్తే ఏ ఖరీదు గల స్టాంప్స్ ఉండాలి, బరువుకు అనుగుణంగా అతికించవలసిన స్టాంపుల ఖరీదు, మనీ ఆర్డర్కి కమిషను, గ్రామీణ తపాలా జీవిత బీమాపై వడ్డీ, ప్రజా భవిష్య నిధికి వడ్డీ వంటివి పోస్టల్ రంగంలో వినియోగిస్తారు. ఈ విధంగా పోస్టల్ రంగంలో ఏ స్టాంప్స్ ఉండాలి, బరువు తగ్గట్టుకి ఎంత అద్దెకించాలి స్టాంపులు, మనీ ఆర్డర్కి ఎంత కమిషన్ ఇవ్వాలి, తర్వాత జీవిత బీమాపై వడ్డీ ఏంటి, ప్రజా భవిష్య నిధికి వడ్డీ వంటి ఇలాంటి అంశాలన్నింటిలో కూడా ఇది పోస్టల్ రంగంలో ఉపయోగించే అంశాలు ఇవన్నీ కూడా వీటిలో కూడా మనం గణితాన్ని విరివిరిగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రంగంలో ఏ రకాల ఇన్సూరెన్స్కి ఎంతంత ప్రీమియం చెల్లించాలో, పరిణితి చెందిన తర్వాత చెల్లించాల్సిన మొత్తం, ఇటువంటి అన్నీ కూడా గణిత అంశాలే. ఇవన్నీ కూడా ఏంటి, గణిత అంశాలే అన్నమాట ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే స్థలం చదరపు గజం విలువ ఎంత, స్థలం విస్తీర్ణం, అపార్ట్మెంటుల్లో అనుమతి పొందిన ఫ్లోర్స్ ఎన్ని, నిర్మాణ నియమాలు ఇవన్నీ కూడా గణితపరమైనవే. నెక్స్ట్ 7వ పాయింట్, వాతావరణ వివరాలు, వర్షపాత వివరాలు, తుఫాను హెచ్చరికలు వీటన్నింటిలోనూ గణితం అవసరం ఉంది. అంటే గణితం లేనిది ఎక్కడా లేదనమాట. ఈ విధంగా మనం ప్రతి చోట గణితాన్ని ఉపయోగిస్తున్నాం. సో గణితం యొక్క ప్రాధాన్యత అంత ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే 1.3 పాయింట్, నిత్య జీవితంలోని గణితానికి పాఠశాల గణితానికి మధ్య గల భేదం. సో మనం నిత్య జీవితంలో గణితానికి ఉన్న పాఠశాల గణితానికి ఉన్న మధ్య గల భేదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య జీవితంలో గణితాన్ని అప్రయత్నంగా, స్పాంటేనియస్గా, క్రమబద్ధంగా కాకుండా అవసరానికి అనుగుణంగా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ నిత్య జీవితంలో ఒకసారి సపోజ్ మనం షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక యాపిల్ ఖరీదు ఎంత అని అడిగాం. యాపిల్ ఖరీదు వాడు 20 రూపాయలు చెప్పాడు. 10 యాపిల్స్ మనం వెంటనే అప్రయత్నంగా 200 ఇస్తుంటాం. అంటే 10, 20, 200 అన్ని మనం ఆ అవసరానికి అనుగుణంగా స్పాంటేనియస్గా ఈ గణితాన్ని ఉపయోగిస్తామన్నమాట. అక్కడ మనం టేబుల్ 10 ఒకట్ల 10, 10, 20, 10, 30 ఉపయోగకుండా అవి యాపిల్స్ని యొక్క అమౌంట్ని 20 రూపాయలు చెప్పి కూడుకుని మొత్తం మీద గణితాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. నెక్స్ట్ అదే పాఠశాల గణితంలో ఒక క్రమబద్ధం అనుసరించి ఉపాధ్యాయుని పర్యవేక్షణలో సాగుతుంది. సపోజ్ మనం ఒక యాపిల్ ధర 20 రూపాయలు అయినప్పుడు
10 యాపిల్స్ ధర ఎంత అన్నప్పుడు మనం ఇక ఏకవస్తు మార్గం పద్ధతిని ఉపయోగించి ఆ పద్ధతితో సాధించిన ధర పిల్లలు నేర్పుతాం. ఇక్కడ మాత్రం వాళ్ళు అనుభవపూర్వకంగాను వాళ్ళు తెలుసుకుని పెద్దలు మనం నిత్య జీవితంలో గణితాన్ని అప్రయత్నంగా ఉపయోగిస్తూ జరుగుతుందన్నమాట. నెక్స్ట్, పాఠశాల గణితంలో గుర్తులు, సంకేతాలు, పారిభాషిక పదాలు, గణిత భాష వంటి వాటిని ఉపయోగిస్తాం. సో గణితంలో గుర్తులు ఉపయోగిస్తాం, సంకేతాలు ఉంటాయి, పారిభాషిక పదాలు ఉంటాయి, గణిత భాష వంటి వాటిని ఉపయోగిస్తాం. మరి అదే నిత్య జీవిత గణితంలో గుర్తులు, సంకేతాలు, పారిభాషిక పదాలు, గణిత భాషను ప్రత్యేకంగా ఉపయోగించడం కాకుండా నిత్య జీవితంలో వాడుకునే భాషతో గణితాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో నిత్య జీవితంలో వాడుకునే భాషతోనే మనం అక్కడ గణితాన్ని ఉపయోగిస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్, పాఠశాల గణితంలో కొన్ని అంశాలు ప్రత్యేకంగా పై తరగతులలో గణితాన్ని అవగాహన చేసుకోవడానికి తోడ్పడే విధంగా రూపొందించబడతాయి. సో మనం పాఠశాల గణితంలో కొన్ని అంశాలు ప్రత్యేకంగా పై తరగతుల్లో గణితాన్ని అవగాహన చేసుకోవడానికి తోడ్పడే విధంగా రూపొందించుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3వ తరగతి తీసుకున్నట్లయితే 3వ తరగతిలో గుణిజాలు నేర్పామనుకోండి, అది 4వ తరగతికి వచ్చేటప్పటికి ఆ గుణిజాలను ఉపయోగించి కాసాగు కట్టడం, కనిష్ట సామాన్య గుణిజం కట్టడం. సో ఈ విధంగా మనం ఈ పై తరగతుల్లో గణితాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ 3వ తరగతి గుణిజాలు అనే కాన్సెప్ట్ని నేర్పిస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. అయితే నిత్య జీవిత గణితంలో అటువంటి అంశాలు కనిపించవు. నెక్స్ట్, పాఠశాల గణితంలో నేర్చుకునే కాసాగు, గసాబా, వైశాల్య సూత్రాలు, ఘనపరిమాణ సూత్రాలు మొదలగునవి నిత్య జీవితంలో ఉపయోగించుకుని అనేక సమస్యలను పరిష్కరించుకుంటాం. అయితే ఆ భావనలు తెలియకుండానే ఆయా వృత్తుల వారు అనుభవంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. పాఠశాల గణితంలో ముఖ్యంగా లిఖిత గణనలకు ఎక్కువ అవకాశం ఉంటుంది, మౌఖిక గణనలకు ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ కసాగు, గసాబా, వైశాల్య సూత్రాలు, ఘనపరిమాణ సూత్రాలు మొదలైనవి నిత్య జీవితంలో ఉపయోగించి అనేక సమస్యలను పరిష్కరించుకుంటాం. అయితే ఆ భావనలు తెలియకుండానే ఆయా వృత్తుల వారు అనుభవంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. సో ఈ కసాగు, గసాబా, వైశాల్య సూత్రాలు ఇవన్నీ కూడా ఏ వృత్తుల వారైతే అవసరం ఉంటుందో ఆ వాటికి సంబంధించినవి వాళ్ళ అనుభవంతో ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. సో వాటి గురించి తెలుసుకోకుండానే పరిష్కరించుకుంటారు. మనమైతే పాఠశాలలో అయితే ఈ కసాగు సంబంధించిన నియమాలు, గసాబా నియమాలు, వైశాల్య సూత్రాలు ఇవన్నీ కూడా నేర్పిస్తాం. పాఠశాల గణితంలో ముఖ్యంగా లిఖిత గణనలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. లిఖితం అంటే మనం చేయడం ద్వారా, పేపర్ బుక్ తీసుకుని చేయడం ద్వారా ఎక్కువ అవకాశం ఉంటుంది. మౌఖిక గణనకు చాలా తక్కువ ఉంటుంది. సో మౌఖికంగా నేర్చుకుని చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, అయితే నిత్య జీవిత గణితంలో మౌఖిక గణనలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎక్కువ వారాలుగానే మనం లెక్క పడుతుంటాం. తక్కువ ప్రాధాన్యత లిఖిత గణనలకు ఉంటుంది. నెక్స్ట్, పాఠశాల గణితంలో అభ్యసన అనుభవాలకు ముఖ్యంగా ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు, పరిసరాలు ప్రాముఖ్యత వహిస్తే నిత్య జీవితంలో వివిధ సందర్భాలు, వ్యక్తిగత అనుభవాలు సమాజం నుండి గ్రహించడం ప్రాముఖ్యత వహిస్తాయి. సో పాఠశాల గణితంలో ముఖ్యంగా ప్రాముఖ్యత వహించే ఏంటి? అభ్యాస అనుభవాలు, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ముఖ్యంగా ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు, పరిసరాలు ఇవన్నీ కూడా ప్రాముఖ్యత వహిస్తే నిత్య జీవితంలో మాత్రం వివిధ సందర్భాలు, వ్యక్తిగత అనుభవాలు సమాజం నుండి గ్రహించడం ప్రాముఖ్యత వహిస్తాయి. ఇది ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే నిత్య జీవితంలో గణితానికి పాఠశాల గణితానికి మధ్య గల భేదం, తర్వాత నిత్య జీవితంలో గణిత ఆవశ్యకత, ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్, గణితం నిజ జీవితంలో ఎక్కడ ఏ రూపంలో కనిపిస్తుందో దీని గురించి ఈ 3 కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.